శ్రీ గురుభ్యో నమః. ఆదిశంకర భగవత్పాదులు స్థాపించిన చతురామ్నాయ పీఠాల్లో ఉత్కృష్టమైన ధర్మపీఠం దక్షిణామ్నాయ శృంగేరి శారదాపీఠం. మనకు జగద్గురువులైనటువంటి ప్రస్తుత శృంగేరి శారదాపీఠం పీఠాధీశ్వరులు శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వామి వారి ఆశీరనుగ్రహంతో తత్కరకమల సంజాతులు జగద్గురు శంకరాచార్య శ్రీ 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 విధుశేఖర భారతీ సన్నిధానం వారు మనల్నందరినీ అనుగ్రహించడానికి తెలుగునాట ధర్మ విజయయాత్రకు రాబోతున్నారు. ఇంతకు పూర్వము కొన్ని నెలల క్రితం తెలంగాణలోని బాసర, వేములవాడ, భాగ్యనగరం ప్రాంతాల్లో పర్యటించి అనేక విశేష కార్యక్రమాలలో పాల్గొన్న జగద్గురువులు మరొకమారు తెలంగాణ ప్రాంతంలోని జోగులాంబ, ఆంధ్రప్రదేశ్లోని శ్రీశైలం, శ్రీకాళహస్తి లాంటి పుణ్యక్షేత్రాలను సందర్శించి విశేషమైన కార్యక్రమాల్లో పాల్గొనబోతూ ఉన్నారు. ఇప్పుడు ఆ కార్యక్రమాలను మీకు తెలియజేస్తాను. వీలైనంత వరకు అందరం జగద్గురువులు విజయయాత్రలో పాల్గొనే ఆ ప్రాంతాల్లో సందర్శించుకొని మన వద్దకే విచ్చేస్తున్న జగద్గురువులను దర్శించుకొని వారి ఆశీర్వాదం పొందుదాం. 4వ తేదీ అంటే రేపు జగద్గురువులు షిమోగా జిల్లా భద్రావతికి చేరుకుంటారు. భద్రావతిలో రేపు అక్కడే ఉంటారు. అలాగే 5వ తేదీ అంటే ఎల్లుండి భద్రావతి నుంచి తుమ్కూరు అనేటువంటి ప్రాంతానికి విచ్చేస్తారు. తుమ్కూరులో స్వామివారు అక్కడే చంద్రమౌళీశ్వర పూజ బస ఉంటుంది. 6వ తేదీ తుమ్కూరు నుంచి నేరుగా తెలంగాణలోని మహిమాన్విత శక్తిపీఠమైనటువంటి జోగులాంబ, గద్వాల్ జిల్లాలోని ఆలంపూర్ జోగులాంబ క్షేత్రానికి విచ్చేస్తారు. స్వామివారు 6వ తేదీ అక్కడే ఉండి క్షేత్రంలోనే శారదా చంద్రమౌళీశ్వర పూజలో పాల్గొంటారు. జోగులాంబ, గద్వాల జిల్లా నుంచి 7వ తేదీ జగద్గురువులు ఆలంపూర్ నుంచి బయలుదేరి శ్రీశైలం విఖ్యాత జ్యోతిర్లింగ క్షేత్రం, శక్తిపీఠమైనటువంటి శ్రీశైల క్షేత్రానికి వెళ్తారు. భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవాలయంలో గురువుగారు అక్కడి దక్షిణామ్నాయ శృంగేరి శారదాపీఠం యొక్క శంకర మఠంలో బస చేసి ఆలయంలో విశేష కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. స్వామివారికి విశేష అభిషేకం చేయబోతున్నారు. జోగులాంబ అమ్మవారి ఆలయంలో కూడా 6వ తేదీ గురువుగారు ప్రత్యేక అర్చనల్లో పాల్గొంటారు. 8వ తేదీ శ్రీశైలంలో విశేషమైనటువంటి అర్చనల్లో పాల్గొన్న తర్వాత 9వ తేదీ శ్రీశైలం నుంచి ఇంకొల్లు, బాపట్ల జిల్లా ఇంకొల్లు అనేటువంటి ప్రాంతానికి వెళ్తారు. అక్కడే బస చేసి చంద్రమౌళీశ్వర పూజ విశేష కార్యక్రమాల్లో ఉంటాయి. 10వ తేదీ ఇంకొల్లు నుంచి దక్షిణ కాశీగా పేరుగాంచినటువంటి శ్రీకాళహస్తి, తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి క్షేత్రానికి చేరుకొని శ్రీకాళహస్తిలో స్వామివారు విశేషమైనటువంటి కార్యక్రమాల్లో అక్కడే స్వామివారికి విశేష అభిషేకం, చంద్రమౌళీశ్వర పూజ నిర్వహిస్తారు. అక్కడి నుంచి తిరుపతికి 12వ తేదీ నుంచి 14వ తేదీ దాకా స్వామివారు 2 రోజుల పాటు తిరుపతిలోని శంకర మఠంలో బస చేసి అక్కడే భక్తులందరికీ దర్శనం, చంద్రమౌళీశ్వరి పూజ ఇంకా ప్రత్యేక కార్యక్రమాల్లో స్వామివారు పాల్గొంటారు. 15వ తేదీ తిరుపతి నుంచి బయలుదేరి స్వామివారు బెంగుళూరు చేరుకుంటారు. 16వ తేదీ బెంగుళూరు నుంచి ఉంగారా అనేటువంటి ప్రాంతానికి వెళ్తారు. అక్కడ అదే రోజు చంద్రమౌళీశ్వరి పూజ, భక్తులకు దర్శనం అయ్యాక 17వ తేదీ ఈ ఉంగుర అనేటువంటి ప్రాంతం నుంచి మళ్ళీ శృంగేరికి చేరుకుంటారు. అంటే 4వ తేదీ నుంచి రేపటి నుంచి 17వ తేదీ దాకా జగద్గురువులు ఈ విశేషమైనటువంటి పర్యటన ద్వారా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో ధర్మ విజయయాత్రగా పర్యటించి మనలందరినీ అనుగ్రహించబోతున్నారు. మళ్ళీ 24 మార్చి జగద్గురు శంకరాచార్య శ్రీ 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 భారతీ తీర్థ మహాసన్నిధానం వారి వర్ధంతి మహోత్సవం, 76వ వర్ధంతి మహోత్సవం అంటే జన్మదినోత్సవం. శృంగేరి సంప్రదాయంలో వర్ధంతిని మనం జన్మదినోత్సవంగా సంబోధిస్తాము. అక్కడ వజ్రోత్సవ భారతిగా సంవత్సరం పాటు నిర్వహించుకున్నటువంటి కార్యక్రమాలు ముగుస్తున్నాయి కనుక 76వ వర్ధంతి మహోత్సవంలో కూడా దేశ విదేశాల నుంచి అనేక మంది భక్తులు, శిష్యులు అక్కడికి విచ్చేస్తున్నారు. శృంగేరిలో విశేష కార్యక్రమాలు, జగద్గురువుల ఆహ్నిక దర్శనం, ఇంకా ప్రత్యేకంగా సాయంత్రం గురువందనం అలాంటి ఇత్యాది కార్యక్రమాలు ఉంటాయి. ధార్మిక కార్యక్రమాలు, హోమాలు కూడా నిర్వహిస్తూ ఉన్నారు. ఈ అన్ని కార్యక్రమాల్లో 4వ తేదీ నుంచి 17 దాకా
కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రాంతాల్లోని జోగులాంబ ఆలయం 6వ తేదీ, 7వ తేదీ శ్రీశైలం చేరుకొని 8 అక్కడే ఉండి మళ్ళా 9 నుంచి ఇంకొల్లు, 10 నుంచి శ్రీకాళహస్తిలో ఉండి 12 నుంచి 14 దాకా తిరుపతి శంకర మఠంలో జగద్గురువుల యొక్క ధర్మ విజయ యాత్ర సందర్శన ఉంది గనక మనందరం కూడా జగద్గురువులను దర్శించుకొని తరిద్దాం. దర్శనం